భాయ్ ఎప్పుడైనా కానీ ఈసారైనా అరే ఈసారైనా రా భయ్ అని చెప్పేసి అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలాసార్లు ఉన్నాయి, ఫ్రస్ట్రేట్ అయ్యి అబ్బా ఈసారైనా రావాలి హిట్, లేదా ఈసారైనా అబ్బా మనకు పేరు రావాలి, అబ్బా ఈసారైనా సినిమాలో ఎడిట్ కాకుండా మన సీన్లు ఉండాలి. అట్లా అంటే లాస్ట్ది చెప్పింది మాత్రం ఎప్పుడు అనుకుంటుంటారేమో సినిమా చేసే ప్రతి ఒక్కసారి ఉంటుంది. కానీ మనకు ఈ మధ్య ఏంటంటే నాకు తెలిసిపోతుంది ఎడిటింగ్ లేదు పోతుంది అనేది. ఇప్పుడు ఎందుకంటే అనలైజేషన్ ఇంతకుముందు ఎందుకు పోయింది, మనకు ఇంతకుముందు సినిమాలో ఎందుకు ఎడిట్లోకి పోయింది. ఇప్పుడు వాళ్ళు మనకు శత్రువులేం కాదు, మా భాషా సీన్లు ఉండకూడదు తీసేయాలని ఎందుకు తీస్తారు? అలాంటి షూటింగే చేయరు కదా, కావాలని షూటింగ్ అయితే చేయరు కదా. సో ఎందుకు తీసేశారంటే ఇంపార్టెన్స్. సో అందుకే నేను చూస్తున్నప్పుడు తెలిసిపోతుంది ఇది ఎడిటింగ్లో పోతుంది పక్క అనుకున్నప్పుడు అది అట్లీస్ట్ ట్రిమ్ అన్న అవుతుంది పోకుండా. అంటే నాకు డిసిజన్ కరెక్ట్గా అనిపిస్తుంది మరి. సో ఒక క్లారిటీ ఉంటుంది సినిమా రిలీజ్ అయ్యే ముందు, ఇది ఉంది ఇది ఉంది. డబ్బింగ్లో కూడా ఏమవుతుందంటే డబ్బింగ్ చెప్పించుకుంటున్నారు. ఫైనల్ వర్షన్కి వచ్చేసరికి సినిమా అండి ఇది ఏం చెప్తాం మనం, రకరకాల వాళ్ళ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది, ఇదేమైనా అడ్డు వస్తుందంటే తీసేస్తారు అంతే. అంటే ఏమైనా ఈసారి నీ దగ్గర నుంచి యాజ్ యాక్టర్గా కాకుండా ఇంత టెక్నికల్ నాలెడ్జ్ ఉంది అండ్ డైరెక్షన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అస్సలకి ఎందుకు? అసలు నాకు చాలా హ్యాపీగా నేను యాక్టింగ్ చేసుకుంటున్నా. మా డైరెక్షన్ ఎందుకు ఆయన ఏదో చేసేసాడు కానీ ఎవరు రాక ఆయన చేసేసుకున్నాడు అంతే ఓపెన్గా. ఓకే, ఆయన పాపం ఆయనకి కరెక్ట్ అనుకున్నట్టు ఇవ్వట్లేదు ఎవరు, అందుకే చేసేసాడు. ఈయనే కదా ఎవరైనా మీరు తీసుకోండి. ఇప్పుడు సక్సెస్ఫుల్ ఇప్పుడు ఒక ప్యాషన్తో వచ్చిన వాళ్ళు బ్యాక్ ఆఫ్ అవ్వలేరు కదా. నాకు ఎవరు రావట్లేదని ఇంటికి వెళ్ళిపోలేరు. నిజంగా అనుకున్నాడు రాసుకుంటాడు. అట్లా చేసిన హీరోలు ఎంతమంది ఉన్నారు మనకు సక్సెస్ఫుల్, 2-3 ఉన్నారు ఈజీ. ప్రెసెంట్ ట్రెండ్ అదే వాడు రాసుకోవడం చేసుకోవడం తప్పలేదు కదా అసలుకి. ఇప్పుడు బాగుంటే చూస్తారు, లేదంటే లేదు కదా. ఎవరి మీద ఫోర్స్ చేసి ఏం చేయట్లేదు కదా ఎవరు. అంతే. అంటే విప్లవ్ బ్రో ఇందులో ఏంటంటే రైటర్గా, డైరెక్టర్గా అండ్ యాక్టర్గా, సో 3 బాధ్యతలు అనేది కూడా తీసుకున్నారు. నేను ఇప్పుడే మాట్లాడుకున్నట్టు ట్రెండ్ కూడా అదే నడుస్తుంది. ఎడిటర్ కూడానా? ఇంకేమన్నా అంటే బ్యాలెన్స్ చేసేయాల్సింది బ్రో. ఇంకేం చేశారు? ఇంకా ప్రొడక్షన్ డిజైనింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్. ఎందుకు ఇన్ని ఒకటేసారి మీరు అంటే వేరే వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ రాక, లేకపోతే ఎందుకు అదే చేయాల్సి వచ్చింది ఇన్ ఫస్ట్ సెన్స్? లైక్ ఇంకోటి అంటే ప్రొడ్యూసర్ కూడా నేనే కదా, అట్లా ఒకటి. అండ్ ఇంకోటి ఏంటిది అంటే నాకు క్లారిటీగా అనిపించిన దగ్గరనే నేను చేసుకుంటా అనమాట. అంటే నేను కాస్ట్యూమ్ డిజైనర్ కోసం కూడా చూశాను స్టార్టింగ్లో, ఒక 3-4 మెంబర్స్ని చూశాను. వాళ్ళంతా కాన్ఫిడెంట్గా అనిపించట్లేదు, వాళ్ళు చెప్పిన కలర్స్ నాకు నచ్చట్లేదు అనమాట. లైక్ ప్రొడక్షన్ డిజైన్ని కూడా చూశాను 2-3ని, వాళ్ళు కొంచెం హెవీ ప్రైజ్ రెమ్యునరేషన్ చెప్పారనమాట. అది కాక ఐడియాస్ ఏమన్నా అంత మంచిగా ఉన్నాయంటే అంత కూడా లేవు. కంప్లీట్ లైక్ నాకు తెలుసు లైక్ ఎట్లుండాలి ఒక సీన్, ఒక ఫ్రేమ్ ఎట్లుండాలి ఏంటిది అని చెప్పేసి. సో లైక్ లెట్స్ గో, నేనే వేసేస్తా అని చెప్పేసి ఐ టుక్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీస్. అండ్ ఇన్ని రెస్పాన్సిబిలిటీలు తీసుకున్నారు కదా, ఇందులో మీరు 100కి 100% న్యాయం చేశారనిపించింది దేనికి? యాజ్ ఎ డైరెక్టర్గా ఆర్ హీరోగా ఆర్ ప్రొడ్యూసర్గా? 100% న్యాయం చేసిందంటే నాకు ఏదంతా 100% నేను న్యాయం చేసిన అని చెప్పేసి అయితే అనిపించట్లేదు నాకు. అంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి వస్తుంది. ఎక్కువ తక్కువ ఇంకా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంకా లేదు నాకు. ఇంకా నేను ఇంకా నెక్స్ట్ ఇంకా గట్టిగా కొట్టాలని ఉంది నాకు. ఇంకా అట్లుంటుంది బ్రో ఈ మూవీ వరకు, ఈసారైనా వరకు 70% ఏజ్ చేశారు దానికంటే అట్లా టాప్ ఎక్కువ మీకు నచ్చింది మీ వర్క్ లో, ఈ వర్క్ నేను బాగా చేశాను. రైట్, 100% కాదు బ్రో, 100% మనకు. కానీ ఇంత ఓకే యాక్టర్గా ఓకే బెటర్గా చేశాను, లేదా డైరెక్టర్గా బాగా చేశాను, యాక్టర్గా ఇంకా చేయాల్సింది వాట్ ఎవర్. కాస్ట్యూమ్ డిజైనర్గా అనిపించింది నాకు. కాస్ట్యూమ్ డిజైనర్గా నేను న్యాయం చేశాను, దీనికి మంచిగా అనిపించింది. నెక్స్ట్ దాని తర్వాత డైరెక్టర్గా న్యాయం చేశాను అనిపించింది. దాని తర్వాత హీరోగా న్యాయం చేశాను అనిపించింది. ఆఫ్టర్ దట్ ప్రొడ్యూసర్ తర్వాత ఎడిటర్. ఓకే, మొత్తానికైతే దానికి మంచి క్లారిటీ మీరు ఇచ్చారు. అదే కెమిస్ట్రీ ఎందుకంటే 100% ఎప్పుడు ఎవరికి ఉండదు. 100% అనే పాయింట్ కాకుండా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ కొత్త పోరాడు చేసిన అన్వేష్ మైక్ ఈజ్ అన్ యాక్టర్ అలాంగ్ విత్ డైరెక్టర్. ఇప్పుడు మేము ఫేమస్ మన సుమంత్ ప్రభాస్, ఆ బాబు కూడా యాక్టర్ కమ్ డైరెక్టర్. ఇప్పుడు విప్లవ్ అలా 2-3 సినిమాలు చేసిన నేను అందరినీ చూస్తూ ఉన్నాను కాబట్టి తను కూడా చాలా, ఎందుకంటే కంప్లీట్గా డెడికేటెడ్ అనమాట. ఇప్పుడు ఎందుకంటే ఈ సీన్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొన్ని వర్డింగ్స్ ఉంటుంది, నేను నా నోరు ఇట్లా తిరిగేటట్టు నేను చూసుకుంటా అంటే లేదు, స్క్రిప్ట్ ఫాలో కావాలి. అది ఎందుకంటే అదే డెడికేషన్ అంటారు. దాని పాయింట్ ఏంటంటే డెడికేటెడ్ కంప్లీట్గా. నేను చాలా చూసిన, నేను పిల్లలను కూడా నేను నా లైఫ్లో ట్రావెల్ అయిన పిల్లలను కూడా చూస్తున్నా. అందులో వన్ ఆఫ్ ద మంచి బ్యూటిఫుల్
చాలా అప్రిషియేట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఛాన్స్ దొరికింది కాబట్టి నేను చెప్తున్నా, ఎందుకంటే పర్సనల్గా నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ ఇప్పుడు మీ ముందు నాకు ఆ టైము ఆ ఛాన్స్ దొరికింది కాబట్టి ఇట్ ఇట్ ఏ మార్వలస్ జాబ్ ఇన్ దట్. అది మీరు థియేటర్లో చూసినప్పుడు మీకే అర్థమవుతుంది నేను చెప్పింది ఏందో. శిరీష క్యారెక్టర్ పేరుతోనే పిలవాలనిపిస్తుంది, అశ్విని అనేది రావట్లేదు తెలుసా. ఓకే సెట్ లో కూడా అందరూ శిరీష టీచర్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఓకే ఈ మూవీలో ఆపర్చునిటీ అనేది కూడా ఎలా వచ్చింది, అంటే ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకున్నారు అనుకోవచ్చు? అంటే నేను ఒక షార్ట్ ఫిలిం చేశాను అప్పుడు, తను విత్ ఇన్ ఫ్రెండ్ అనుకుంటా కదా విప్లవ్, మణికంఠ అని నాకు ఒక ఫ్రెండ్, తను తిన ఫ్రెండ్. నేను ఒక మూవీ ఆడిషన్కి వెళ్ళినప్పుడు నేను ఒక 4-5 మెంబర్స్ ముందు ఆడిషన్ ఇచ్చాను అనమాట డైరెక్టర్. ఇంకా అందులో హీ వాజ్ సిట్టింగ్ వన్ ఆఫ్ ద పర్సన్ ఐ థింక్. తను చెప్పాడు నాకు, తను ఉన్నారని నాకు తెలియదు ఆ రోజు అప్పుడు. తర్వాత నేను కాంటాక్ట్ తీసుకొని నాకు కాల్ చేసి ఒక 5 డే కలిసి స్టోరీ చెప్పారు.